చలో అందరికీ శనార్థి మల్లన్న వచ్చేసిండు. హెడ్లైన్స్ కంటే ముందుగాల జనసేన పార్టీ కవాత్ ఒక పార్టీ చూసేద్దాం. సభ్యులు విలానాలు సమర్పిస్తున్న మల్లన్న ముచ్చట్ల ముందుగాల హెడ్లైన్స్. తెలుగుదేశానికి త్వరలో ఆనం గుడ్ బై, జగన్తోని ఎయిర్పోర్ట్ల ఏకాంత చర్చ. మీ చెల్లె కవితను గెలిపించుకో కేటీఆర్, నేను రాజకీయం చేయ అంటున్న కోమటి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కోదండరాం, మరి మీ పార్టీల అసమ్మతి సంగతి ఏంది? ఎంసెట్ పేపర్ల లీకుల శ్రీ చైతన్య నారాయణ, రోడ్డెక్కుతున్న విద్యార్థి సంఘాలు. సైనికుని భూమి కబ్జా పెట్టిన కారుకర్తలు, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ బాధితులు. ఉద్యమకారులకు పూలదండ శాలువ, ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు. చూస్తున్నారా రాజకీయాలంటే ఎట్లుంటాయో? మనం ఎవరితోనన్నా పంచాయతీ పెట్టుకుంటే తలకాయ దిగిపడ్డా మళ్ళా వాని ముఖం చూడం. మనమేమో అంత కట్టుబాటు మీద ఉంటాం, కానీ రాజకీయాలల్లో నిన్న తిట్టుకున్న వాళ్ళు ఇవాళ కలుస్తారు, ఇవాళ కలిసిన వాళ్ళు రేపు విడిపోతారు. వాళ్ళకి లేని సిగ్గుశరం మనకెందుకు? మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి, అంతేనా? ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడిన ఆనం ఫ్యామిలీ మళ్ళీ టీడీపీకి వెళ్ళి వైసీపీలకు జంపు చేస్తేందుకు తయారవుతున్నది అన్నట్టు. జగన్తోని మాట ముచ్చట అంతా అయిపోయిందట. ఇక పూల్ పనులు లగ్గమే మిగిలింది. ఇలా తానికెళ్ళి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఏంటంటే, ఒక అగ్రవర్ణ నాయకుడు ఎప్పుడు అధికారం ఎటుంటే అటే ఉండాలనుకుంటాడు. ఆయనకు నీతి జాతి మాటల మీద నిలబడు కట్టుబాట్లు ఏముండయి. అధికారం ఎటుంటే అటుండాలనేది వాళ్ళ ధర్మసూత్రం. ముందుగాల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి శాతనైన కాడికి పదవులు అనుభవించిండు. తర్వాత కాంగ్రెస్ చేతులకు వెళ్ళి పవర్ సైకిల్ దిక్కువంగానే అండ్లజేరిండు. ఇక ఇప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గాలి గట్టి ఉరుకుతుండే వర్కాల మళ్ళా జగన్ రాగం అందుకున్నాడు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలు మారుతున్న దేనికోసం? ప్రజల కోసమా? తన రాజకీయ రక్షణ కోసమా? ముమ్మాటికి వాళ్ళ రాజకీయ రక్షణ చూసుకునేందుకే. మీకు ఒక ముచ్చట యాదుకున్నదో లేదో, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, అధికారానికి దూరంగా ఉండే జాతులు అంతరించిపోతాయని. అందుకే ఈ అగ్రవర్ణాలు ఎప్పుడు అధికారానికి దగ్గరగా ఉండేందుకు ఎన్ని పార్టీలైనా మారతారన్నట్టు. మరి ఇన్నొద్దుల సంధి బహుజనులకు అధికారం లేదు కదా, మీకెందుకు వస్తలేదు ఈ ఆలోచన? మీరు కూడా అధికారానికి దగ్గరగా ఉండాలి కదా. నాయకుడు మారంగానే మీరు గొర్రెల లెక్క వాళ్ళెంట బోవుడు, మళ్ళీ బయటికి రాగానే మీరు బయటికి వచ్చుడు. వాళ్ళకు ధర్మం ఉన్నది, పదవులు కాపాడుకునే ధర్మం. మరి నీ ధర్మం ఏడున్నది బహుజనుడా? ఎప్పుడు వాళ్ళకి జిందాబాదులు కొట్టుడేనా, వాళ్ళకు ఊడిగం చేసుడేనా? వాళ్ళు పార్టీలు మారుతున్నట్టు నువ్వెందుకు మార్చుకుంటలేవు? నీ అభిప్రాయాన్ని ఆలోచన చేసుకోరి. పొలిటికల్ గేమ్లో మీ శరీరం కాదు పని చేయవలసింది, మీ బుర్ర పని చేయాలి. నిజామాబాద్లో నీ చెల్లెను మళ్ళీ గెలిపిస్తే నేను రాజకీయాల గురించి అసలే మాట్లాడ అంటున్నాడు అబద్ధాల ఆత్మబంధువు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నిజామాబాద్కు నిన్న ఏదో పని మీద పోయినట్టుండి ఇక మైక్ అందుకొని మస్తు మజాక్ చేసిండు. టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కాదు, కనీసం 10 సీట్లు కూడా గెలవదని రామశిల్క లేకుండానే జ్యోతిష్యం చెప్పిండు. కేటీఆర్ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు మీ చెల్లెని ఇట్లా ఎంపీగా గెలిపించుకుంటే నేను తప్పకుండా ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలుస్తలేను. నేను రాజకీయ సన్యాసం తీసుకొని మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడా. నీకు ఒకటే ఛాలెంజ్ చేస్తాను, 100 సీట్ల మాట వదిలిపెట్టు. 100 రావు 10 రావు, నీ సొంత చెల్లెకి నిజామాబాద్కి గెలిపి నా పేరు వెంకటరెడ్డి గారు. ఇది ఛాలెంజ్ అంటే ఇట్లుండాలి. కానీ వెంకరెడ్డి మరి మాట మీద ఉండాలి నువ్వు. ఎందుకంటే ఇదివరకే చాలా మాటలు తప్పించుకున్నావు ఇటువంటి ముచ్చట్లు చెప్పి. నాకు ఎమ్మెల్యే పదవద్దు ఏమొద్దంటివి, మళ్ళీ అదే పదవి కోసం హైకోర్టు కురుకుతివి. సరే ఇప్పుడన్నా జర మాట మీద ఉండు. కల్వకుంట్ల కవిత గెలిస్తే నువ్వు రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటావు, అంతే కదా? చలో సవాల్ మంచిగానే ఉన్నది, దానికి నువ్వు ఫిక్స్ అయిపో. కానీ ప్రజలారా, ఈయన గారి మాటలు వింటుంటే కాంగ్రెస్ అభిమానులకు ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత పెద్ద సవాల్ ఇసిరిండు మా లీడరు అని అనుకుంటారు. ఇక కొంతమంది బైక్ ర్యాలీ బ్యాచ్ ఏమనుకుంటుంది, వారెవ్వా ఇది దెబ్బ అంటే అని గల్లెగిరేస్తారు. కానీ ఓ తెలంగాణ ప్రజలారా, ఈయన మాటలల్లో అసలైన అర్థం కనిపెట్టిరా మీరు? నేను చెప్తా చూడుర్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్కు సవాల్ కాదు వేసింది, నిజామాబాద్ టికెట్ మళ్ళీ మీ చెల్లెకే ఇచ్చుకోర్రు అని చెప్పిండు అన్నట్టు. ఇక తను ఏం చెప్పుకున్నాడు, ఇక నేను ఎట్లయినా ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలుస్తా, నా టికెట్ నాకేం బాధ లేదని చెప్పిండు అన్నట్టు. అంటే కోమటిరెడ్డి ఇసిరింది సవాల్ కాదు, టికెట్లు ఎవరికి రావాలనేది డిసైడ్ చేసిండు. నిజంగా కోమటిరెడ్డికి అంత బుర్రుంటే ఏం డిమాండ్ చేయాలి? ఏమమ్మా కవిత, నువ్వెట్ల ఎంపీ అవుతావు? తెలంగాణ ఉద్యమంలో గోసి కట్టుకొని ఎగిరిందానివా, లేకపోతే ఓ పోరాటం చేస్తేవా, లేకపోతే ఏమైనా రక్తగాయాలయనా అని అడగాలి కదా. తెలంగాణ ఉద్యమం అయ్యేటప్పుడు నువ్వు అమెరికాలు ఉంటివి కదా, పోరాటం చేసిన బిడ్డలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలవాలి కదా. నువ్వు తప్పుకొని ఉద్యమకారులకు అవకాశం ఇప్పిరని డిమాండ్ చేయాలి. కానీ అది చేస్తలేడు. పదవులు మన నడుమనే పంపకం కావాలని చెప్పిండు అన్నట్టు. అది అసలైన మర్మం. ఇసొంటి గమనించుడు సురువు చేయరి, మీకు కూడా అద్భుతాలు తెలుస్తాయి.
ఇప్పుడు తెలంగాణ జనసమితి కథ చూద్దాం పారి. ఏమంటున్నాడు కోదండరామ్ సార్ నిన్న నిజామాబాద్ పోయి ఈ నెల 20 తారీఖు వరకాల రైతులకు పాస్ పుస్తకాలు చెక్కులు ఆ తప్పులన్నీ సరి చేసి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేసిండు. ఓకే, మంచిదే, చేయవలసిందే. కానీ మీ పార్టీలు ఉన్న తప్పులను మీరు ఎప్పుడు సరిదిద్దుతారు సార్? మరి రకరకాల అయినటువంటి వివాదాల కారణంగా రావాల్సిన పట్టాలు ఏవి కూడా రైతులకు రాలేదు. దానివల్ల ఈ రైతు బంధు పథకం యొక్క సహాయాన్ని వాళ్ళు పొందలేకపోయారు. వీటిని సరిచేయాలి 20 తారీఖు 20 జూలై కల్లా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఓకే, రైతుల మీద మీకు మీ పార్టీకి గొప్ప మనసు ఉన్నది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటున్నారు సారు, దానికి నమస్కారం. కానీ మీ పార్టీలో కూడా బహుజనులకు న్యాయం జరగాలి కదా, మరి జరిగిందా? మీ పార్టీ బ్యానర్ల మీద విధానాల కాడికి వచ్చే వరకల్లా అంబేద్కర్ పూలేలు కావాలి. రాజకీయ నాయకులను చేసే కాడ అంబేద్కర్ వారసులు పూలే వారసులు వద్దా? మరి మన ఓట్లతో గెలిచిన ప్రభుత్వం మన కోసం పనిచేయాలి. కరెక్టే, మన ఓట్లతో గెలిచిన ప్రభుత్వం మన కోసం పనిచేయాలన్నట్టే ప్రజల ఆకాంక్షలతో పెట్టిన పార్టీలు ఆ ప్రజల ప్రతిరూపం కనిపించాలి కదా. మన రాజకీయాలు ప్రజల కేంద్రంగా ఉండాలి, మన ప్రభుత్వ డబ్బు కూడా ప్రజల కేంద్రంగా ఖర్చు కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజల కేంద్రంగా రాజకీయాలు ఉండాలని మీరు డిమాండ్ చేస్తున్నట్టు మరి ప్రజల కేంద్రంగా మీ పార్టీ పదవులు కూడా ఉండాలి అన్న మాట ఎందుకు చెప్తలేరు సారు? ప్రజలారా ఏంది మళ్ళా ఇట్లా ప్రశ్నిస్తున్నాడని అనుమానం మీకు రావచ్చు. నా ప్రశ్న మీకు జరిగిన అన్యాయాన్ని పసిగట్టే అడుగుతున్నదే. తెలంగాణ జనసమితి పార్టీ 31 జిల్లాలకు కలిపి 14 మంది ఇన్ఛార్జీలను వేసింది. విద్యాధర్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఇన్నారెడ్డి, ధర్మార్జున్ రెడ్డి, ఇక అయ్యగారులు దిలీప్ కుమార్ శర్మ, గోపాల్ శర్మ, వీళ్ళ పరిధిలకు 88 నియోజకవర్గాలు ఉన్నాయి. వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్లను గుర్తించి పైకి తెస్తారా? వాళ్ళు ఆయా నియోజకవర్గాలలో అంబేద్కర్ వారసుల్ని పూలే వారసుల్ని ఎందుకు లీడర్లను చేస్తారు? వాళ్ళ కులపోలనే చేసుకుంటారు కదా. అంటే తెలంగాణ జనసమితికి అంబేద్కర్ పూలేల బొమ్మలు కావాలి కానీ వాళ్ళ వారసులు రాజకీయ నాయకులుగా చూడొద్దన్నట్టు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన సారు, మరి మీకు మీరే ఓ డెడ్ లైన్ పెట్టి పార్టీల బహుజనులకు జరిగిన అన్యాయం పూడుస్తారా, ఏం చేస్తారనేది మీ ఇష్టం. మైసమ్మ పోగేసి పెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసిండని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి భూమినిస్తే అదే భూమిని రాష్ట్ర ప్రభుత్వ కారుకర్తలు కబ్జా పెట్టిరు. దేశ సైనికుని భూమికే రక్షణ లేకుండా పోయింది చూడరి తెలంగాణలో. ఇంత అన్యాయమా? పాపం వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు. ఏ రాత్రి ఎవరి భూమి ఎవరి పాలవుతుందో పాపం భూమికి కూడా తెలియని పరిస్థితి మోపైంది. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్నదని మురుస్తున్నారు కొంతమంది, కానీ అది ఏ క్షణమైనా మీ చేజారి పోవచ్చు. అట్లా పోయిందే ఇగో వీళ్ళ భూమి. పాపం వీళ్ళ తాత వెనకడ ఆర్మీలో పనిచేసిండని అప్పటి ప్రభుత్వం వీళ్ళ తాతకు రిటైర్మెంట్ తర్వాత జరంతా భూమి ఇచ్చిందట. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫతేనగర్ శివార్ల. అప్పటి సంది వీళ్ళు అదే భూమిని దున్నుకొని బతుకుతున్నారట. ఇక ఇది వెనకటి రాజ్యం కాదు కదా, అందుకే గులాబీ కారు కర్తలు కన్నుబడ్డది వీళ్ళ భూమి మీద. కథం వాళ్ళని ఎదిరించేటోడు ఎవడున్నాడు? వచ్చిండు కబ్జా పెట్టి దున్ని పారేస్తున్నాడట. అయ్యో మా భూమి కదా అని అడగబోతే చంపేస్తాం ఏమనుకుంటున్నారు అని బెదిరిస్తున్నారట. कब्जा करने आए, पार्टी लीडर है, पार्टी से दबाव डाल रहे हमारे ऊपर. इधर भी गए तो उनको उनके आदमी आए पूरे बात करने के वास्ते, कुछ भी नहीं हो रहा हमारे से. तो पार्टी लीडर टीआरएस पार्टी के लीडर आए उन लोग, तो एक आदमी को सामने ठहरा के पूरा खेत नागर ले रहे सर. 8 एकड़ है, 8 में से 4 मार ले रहे. क्या करना क्या नहीं समझ में नहीं आ रहा हमारे. फिलहाल आए कि यहाँ पर मंडल ऑफिस में कंप्लेंट दिए, पुलिस स्टेशन में कंप्लेंट दिए थे, कुछ नहीं हुआ. जो होता आप देखेंगे बोल के देख रहे. गवर्नमेंट से कुछ उम्मीद है. ఇది కథ. దేశం కోసం పోరాటం చేసిన భూమికే ఈ తెలంగాణలో రక్షణ లేకపోతే ఇక ఎవరి భూమికి రక్షణ ఉన్నా చెప్పురి. నవీపేట తహసీల్దార్ను కలిసి సారు మా భూమిని కబ్జా పెట్టిరని చెప్పిండట. చెప్తే ఏమవుతుంది? గులాబీ పార్టీ లీడర్ను ఎదిరించి ఆ తహసీల్దార్ బాధితులకు న్యాయం చేయగలుగుతాడా? అట్లా న్యాయం ప్రకారం పనిచేస్తే ఆడ కొలువు చేయగలుగుతాడా? మరి ఎట్లా అంటే ఏం చేయలేం మనం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని మనం అనుకున్నాం, కానీ మన భూములకే ఎసరు వస్తుందని వాళ్ళని కలగన్నారా? ఏం చేస్తాం? 4 వద్దులు ఓర్చుకోరి తప్పది. దునపోతును కొనుక్కొచ్చుకొని తంతున్నదంటే ఏం లాభం అంటున్నారు చూసిన జనం. తెలంగాణ ఉద్యమంలో పానాలకు తెగించి కొట్లాడిన ఉద్యమకారులు ఉన్నారు కదా, అగో వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ గట్టిగా సన్మానించింది. మీ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీ కృషికి మీ పట్టుదలకు రాష్ట్రమే నిదర్శనం అని సందేశాలు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఈ ఉద్యమకారులు ఎవరి మీదనైతే కొట్లాట చేసిర్రో వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు. ఇది తెలంగాణ ఉద్యమ ద్రోహుల మీద మానుకోట కాడ ప్రజలు గర్జించిన విధానం.
తెలంగాణ ఉద్యమాన్ని అణచేతందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే తందుకు వందలాది మంది ఉద్యమకారులు మానుకోట రైల్వే స్టేషన్ను ముట్టడించి ఎదురు నిలిచిర్రు. ఈ ఉద్యమకారుల పోరాటం ఎవరి మీద? కొండా సురేఖ మీద. ఆ కొండా సురేఖ యాడున్నది ఇప్పుడు? టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చున్నది. ఈ పోరాటం చేసిన ఉద్యమకారులు ఏడున్నారు? కేసులల్లా జైళ్ళల్లా పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరి వీళ్ళు చేసిన పోరాటం ఎవరి కోసం అన్నట్టు బాగా అర్థం చేసుకుంటే మీకే సమజవుతుంది. మీరు పోరాటం చేసింది తెలంగాణ రాష్ట్రం వద్దని చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు మీద, తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద, తీగల కృష్ణారెడ్డి మీద, పట్నం మహేందర్ రెడ్డి మీద, ఎర్రబల్లి దయాకర్ రావు మీద, మైనంపల్లి హనుమంతరావు మీద. వీళ్ళకు వ్యతిరేకంగానే కదా మీరు పోరాటం చేసింది. మరి వీళ్ళు ఏడున్నారు ఇప్పుడు? మీరు ఏడున్నారు? తెలంగాణకు అడ్డం పడ్డ దొంగలంతా ప్రగతి భవన్లో చేరి మనల్ని పరిపాలిస్తుంటే దెబ్బలు తిని పానాలు బొడగొట్టుకొని కేసుల పాలై కుటుంబాలకు దూరమైన మీరు యాడున్నారో యాద్ చేసుకోరి. ఇగో మళ్ళా ఉద్యమకారులను మత్పరిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు సన్మానం అని పెట్టింది. అదే మానుకోట కాడ. అంటే ఇప్పుడు యాదకొచ్చినారు వీళ్ళకు ఉద్యమకారులు. ఈ దొంగలందరినీ చేర్పించుకునే తప్పుడు ఒక్క ఉద్యమకారుని అభిప్రాయం అన్న తీసుకున్నదా ప్రభుత్వం? అంతేందుకు ఇగో ఈడ బ్యానర్ కట్టి వెనక పట్టుకు ఎవరి పోటువలు ఉన్నాయి? ఉద్యమం అవుతున్న యాళ్ళకు అమెరికాలున్న కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారక రామారావు వీళ్ళ పోటువల ఉండవలసింది. ఉద్యమకారుల కార్యక్రమం పెడితే అమరవీరుల పోటువలు ఉండాలి కదా. ఉద్యమం నడిమిట్ల జొర్రి పదవులు సంపాదించిన వీళ్ళ పోటువలు పెట్టిరంటే మీరు చేసే ప్రతి ఉద్యమం మళ్ళీ వీళ్ళని గద్దెనెక్కించేందుకే. ప్రజలారా, మీకు దక్కేది పూలదండ శాలువ మాత్రమే. ఉద్యమకారుడా యాది పెట్టుకో. విద్యార్థులు ఉద్యమం తీర్చిదిద్ది అసెంబ్లీ ముట్టడి కొరకు పిలుపునిస్తే కార్యాలయం గోడ దాటనొల్లు, కార్యదీక్ష భంగపరిచినొల్లు, మీకు అడుగడుగునా అడ్డం వచ్చినారు, మీ ఆశయాలకు కొరిగట్టినారు, ప్రాణాలను నడిపించి తెలంగాణ కోరుకు ప్రాణాలు పోసినారు, గల్లీని ఢిల్లీని గడగడలాడించే డప్పులై మోగినారు. అమరత్వమును యాది మరిచినారు, ఎన్నో శవరాజకీయాలు చేస్తున్నారు. నీ అరదినం దీక్షకు విద్యార్థి లోకం మద్దతై రాలేదురా, నీ నిమ్మరసం నీళ్ళ కక్కుర్తి తరువాతే లొల్లి సురువైందిరా. అరే తెలంగాణ దేవడం నీ వల్ల కాదని యువతరం గదిలిందిరా. బలే బలే ఉస్మానియా విశ్వవిద్యాలయం యుద్ధ వేదికైపోయిందిరా. దుమ్మెత్తిపోసింది నీ మీద మా జనం, దమ్మెంతో చూపింది ఉస్మానియా రణం, అంతమొందిస్తుంది ఈనాటి యువతరం. సారో మీరు పేదలకు వంచేందుకు మా తాన 2500 ఎకరాల భూమి ఉన్నది. మీరు వచ్చి ఒక పారి చూసి ఈ భూమిని మా పేదలకు వంచితే మేము దున్నుకొని బతుకుతామని పేదలు అడుగుతున్నారు. పేదల అమాయకత్వం కాకపోతే భూములు వంచమంటే వంచుతారా మన సర్కారులు? కబ్జాలు పెట్టమంటే పెట్టుకుంటారు. కానీ కూనారం ప్రజల భూ పోరాటం, కూనారం ప్రజల భూ పోరాటం, వాడికే పేదలకు వంచేందుకు భూములే లేవని చేతులు లేబడుతుంటది కదా మన ప్రభుత్వం. ఇగో పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళో 2500 ఎకరాల భూమి పడా ఉన్నది ప్రభుత్వాన్ని. మరి దాన్ని వంచితే ఏమా పంచరు. అదే ఆడ ఏదన్నా నాటకం ఆడి ఆ భూమిని కాజేయమంటే మాత్రం రాత్రికి రాత్రి చేస్తారు కొంతమంది. లేని కాడ లేదంటారు. మరి ఉన్న కారణాన్న చూసి పంచాలి కదా అనేది ఇగో ఈ జనం మాట. శ్రీరాంపూర్ మండల్ కూనారం గ్రామ పంచాయతీ పరిధిలో 1954 కన్నా ముందు మరి దాదాపు 2500 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉండే. మరి దానికి సంబంధించి పేదలకు ఇవ్వాలని చెప్పి అది పేదలకు ఇవ్వకుండా ఎవరైతే పెత్తందారులు భూస్వాములు మళ్ళీ అందరూ కలిసి ఆ భూమిని అంతా కూడా కబ్జా చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు మరి ఇందులో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి 500 కుటుంబాలు, ఇలా నిరుపేద కుటుంబాలు, గుంట భూమి లేని కుటుంబాలు, మరి ఇంతవరకు వాళ్ళకు భూమి లేదు. వాళ్ళు ఇప్పటివరకు చెప్పినా కూడా చెవిన పట్టించుకున్న పాపం లేదు. కాబట్టి ఇందులో ముఖ్యంగా 50% మంది దళితులు ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళు అర్హులు కాదా? మరి ఇక్కడ భూమి ప్రభుత్వ భూమి ఉందని చెప్పినాక కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఇక్కడ జమ అవ్వడానికి కారణం, ఈ మందంతా జమ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఫారెస్ట్ భూమి ఇవన్నీ పరంపోగు భూములు, సీలింగ్ భూములు, చాలా భూములు ఉన్నాయి. ఈ మేమందరం భూమి లేని నిరుపేదలం. అయితే ఇన్ని రోజుల బట్టి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు అందరికీ మేము మెమో కార్డు ఇచ్చినాం. కానీ ఎవ్వరు స్పందించకపోయేసరికి ఈరోజు ఇక్కడ ఈ చెట్లు కొట్టుకొని చదును చేసుకొని మా భూమిని మేమే, ఏ పెద్దవాళ్ళు ఇవ్వకుండా మా భూమిని మేమే సాధించుకుంటాం, మేమే దున్నుకుంటాం అని చెప్పి సాఫ్ చేయడానికి కోసం వచ్చాం. వాజివే కదా వీళ్ళు అనేది కూడా.
రైతుకు భూమి లేక వ్యవసాయం చేయకపోతే ఉత్పత్తి చేయడంగా అవుతుంది. ఈ కూనారం ఊరి జనం వీళ్ళేమో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మా దొరగారు ప్రగతి భవన్లకి బయటికి రాకపోతాడా, మమ్మల్ని కలవకపోతాడా, మాకు ఈ భూములు ఇవ్వకపోతాడా అని. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో పేదలకు వంచిన భూముల కంటే పేదల తాన గుంజుకున్న భూములే ఎక్కువ. మీరు ఎక్కువ తక్కువ ఆశ పెట్టుకొని పరేషాన్ అయ్యారు. మన సార్ అంత ఉత్తగా ఇచ్చే రకం కాదు. అయితే మరి ఈ భూమి మీకు దక్కాలంటే ఏం కావాలనో తెలుసా? పేదలే ప్రభుత్వాన్ని ఏలాలే. మీ బిడ్డలే ముఖ్యమంత్రి మంత్రులైతే అర్ధగంట సేపట్లో ఈ భూమి వంచేస్తారు. మీరు ఓట్లు వాళ్ళకేసి అడుక్కునుడు కంటే మీ ఓట్లు మీరేసుకొని చూడురి. ఈ భూమి ఎందుకు రాదో నేను చెప్తా. అప్పుడు ప్రతి ముచ్చట ఓటుతోనే ముడిపడి ఉన్నది. అమ్మా గాయత్రీదేవి, నువ్వు తక్షణమే నీ మహిమలు చూపెట్టాలి తల్లి, లేకపోతే అసలు దేవుళ్ళే లేరని జనం కన్ఫర్మ్ చేసుకుంటారు. నీ గుడిలో దొంగలు పడి బంగారం వెండి అంతా ఎత్తుకపోతుంటే నువ్వు గర్భగుడిలో కూర్చొని తమాషా చూసుడు తగునా? నీ మహిమలు ఉపయోగించి ఆ వచ్చిన దొంగలను చీల్చి చెండాడాలి కదా. ఎందుకు తల్లి ఇట్లా చేసినావు? ఇగో అనంతపురం జిల్లా తాడిపత్రి సంజీవనగర్లో గాయత్రీదేవి గుడి ఉన్నది. గుడిలో బంగారం వెండి కూడా బాగానే ఉన్నది. అయితే రాత్రి దొంగలు పడి ఉన్న కాడికి ఊడ్చుకపోయిరట. 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, 3 కిలోలన్నర పంచలోహ విగ్రహాలు, కిరీటాలు, భుజకీర్తులు అన్ని ఎత్తుకపోయిరట. తెల్లారంగానే పోలీసు వాళ్ళు కుక్కలను తీసుకొచ్చి వాసన మురక చూపిస్తున్నారు. అయితే ఈ పోలీసు వాళ్ళకు కూడా అవకాశాలను అస్సలే వాడుకునే తెలివి లేనట్టుంది. కుక్కను తీసుకొచ్చి వాసనలు పసిగట్టించుడెందుకు? ఆడ గర్భగుడిలే దేవత ఉండనే ఉన్నది కదా, ఆమె దైవమేనా? ఆమె ముంగట ఈ దొంగతనం అంతా జరిగే ఆమెనే అడిగితే అయిపోదా? ఎవరు వచ్చిర్రు ఏం కథ అని? ఈ కుక్కకేమెరక? ఈ పోలీసు వాళ్ళకి తెలివి లేదు. కానీ అమ్మ గాయత్రీదేవి, నువ్వే ఎట్లన్నా చేసి గర్భగుళ్ళకేని బయటకు వచ్చి దొంగతనం ఎవరు చేసిరో చెప్పు తల్లి. లేకపోతే ఏమవుతుందంటే ఇన్ని రోజులు మేము పానం లేని విగ్రహానికే పూజలు చేస్తున్నామా ఏంది? అసలు ఈ దేవుళ్ళు ఉన్నారా, లేకపోతే అయ్యగారులు తయారు చేసి జనం మీద పెట్టిర్రా అన్న అనుమానం వస్తుంది భక్తులకు. కాబట్టి నువ్వే బయటికి రావాలి, సాక్ష్యం చెప్పాలి. అగో దేవతేడంగా సాక్ష్యం చెప్తుందని కొంతమంది కోపానికి వస్తారు. ఎందుకు చెప్పది? ఆమెకు శక్తులు ఉండే, ఆమెకు అన్ని తెలిసి ఉండే, ఎందుకు రాదు బయటికి? ఎందుకు చెప్పది? మరి ఆమె గుడిలో పడ్డ దొంగల జాడనే ఆమె పట్టకపోతే ఇక జనం బాధ లేడ తీరుస్తా చెప్పురి. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది తల్లి, నువ్వు బయటికి రావాలి, ఈ దొంగలు ఎవరో చూపెట్టాలి. ఇవాళ రాత్రి వరకల్లా చెప్తావన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు నీ భక్తులు. ఇగో ఇవి ఇవాళ మళ్ళీ ముచ్చట చూస్తూనే ఉండరు. రాత్రి 8 పొద్దుగా 7:30 మన 10 టీవీలో ఉంటా.